ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ లో రావణ కాష్టం రగులుతూనే ఉందట. రాజకీయాలన్నీ పార్టీ ఆఫీసును వీడి ఇప్పుడు క్యాంపు కార్యాలయాలకు చేరాయి. ఏకంగా జిల్లా అధ్యక్షుడితోనే ఎమ్మెల్యే ఢీ అంటున్నారట. దీంతో పార్టీ కార్యక్రమాలపై ఏకంగా ఢిల్లీ పెద్దలకే ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో జిల్లా నేతలపై సీఎం అసంతృప్తిగా ఉన్నారట. అధికార పక్ష నేతల మధ్య ఉన్న వర్గపోరు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీలో ఏ నియోజకవర్గంలో చూసినా వర్గపోరు పార్టీని దెబ్బతీస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 గడుస్తున్నా ఇంకా వర్గపోరు నడుస్తూనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో జిల్లా అధ్యక్షులకు, స్థానిక ఎమ్మెల్యేలకు అంతర్గత కుమ్ములాటలు పరిపాటిగా మారాయి. వీరి కుమ్ములాటల వల్ల పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోతుందని, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి గడిచిన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన మోస్ట్ పవర్ఫుల్ లీడర్, జిల్లా ముద్దుబిడ్డ అయిన యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తమ జిల్లా వాసే సీఎం కావడంతో పాలమూరు ఎమ్మెల్యేలు కేడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం పాలమూరు అభివృద్ధి ధ్యేయంగా కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ కేవలం ఒక్క జూలై నెలలోనే ఏకంగా 4 సార్లు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ మంత్రులను సమన్వయం చేస్తూ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నా ఆయన సొంత జిల్లాల్లో మాత్రం లీడర్ల మధ్య రాజుకున్న అంతర్గత కుంపట్లు సీఎంకు తీవ్ర చికాకు తెచ్చిపెడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో దేవరకద్రకు చెందిన జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నికల ముందే పార్టీకి బలమైన పునాది వేశారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లోనికి ఒకరికి ఒకే పదవి నిబంధన ప్రకారం డీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సామాజిక సమతుల్యత కోసం బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజును హైకమాండ్ మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్గా నియమించింది. ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాల్లో కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ పార్టీని ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజలను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారు అన్న ప్రచారం సైతం జోరందుకుంది. గతంలో జీఎంఆర్ హయాంలో లేని విధంగా మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావడం, సంజీవ్ ముదిరాజ్ డీసీసీ బాస్ అవడంతో జిల్లా కాంగ్రెస్లో ఒక్కసారిగా రెడ్డి వర్సెస్ బీసీ గ్రూప్ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయనే చర్చ జోరుగా సాగుతుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ప్రమేయం లేకుండానే కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో అప్పటి నుంచి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయిందట. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ఏ అఫీషియల్ ప్రోగ్రాం జరిగినా ఇరు వర్గాలు వేరువేరుగా కుంపట్లు పెట్టుకుంటున్నాయి. ఆఖరికి బీఆర్ఎస్కి చెందిన 2 సర్పంచులు, వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్లోకి చేరే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రాంని అఫీషియల్ పార్టీ ఆఫీసులో కాకుండా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన పర్సనల్ క్యాంప్ ఆఫీసులో నిర్వహించడంపై డీసీసీ బాస్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీలో చేరికలు ఉంటే తనకు ఖచ్చితంగా ఆహ్వానం ఉండాలని, కానీ తాను బీసీ నాయకుడిని కాబట్టే అవమానించారని జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తన అనుచరుల దగ్గర వాపోతున్నారట. మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు కలిసి తనను అవమానిస్తున్నారని, పార్టీని కూడా భ్రష్టుపరుస్తున్నారని, దీనిపై రాష్ట్ర అధినాయకత్వానికి సైతం ఫిర్యాదులు చేస్తామని జిల్లా అధ్యక్షుడు చెబుతున్నారట. ఇక సీఎం సొంత జిల్లా పాలమూరులో ఇలా రెడ్డి వర్సెస్ బీసీగా నాయకులు విడిపోవడంతో పార్టీకి తీరని నష్టమని, దీనిపై రేవంత్ కూడా సీరియస్గా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ను గెలిపించడానికి తానొక వైపు వ్యూహాలు వేస్తుంటే, సొంత జిల్లా నేతలు ఇలా చికాకులు పెట్టడంపై రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. జిల్లా అధ్యక్షులను ఎమ్మెల్యేలు తొక్కిపెడుతున్నారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాదులో టోటల్ జిల్లా ప్రెసిడెంట్లతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. మరి ఢిల్లీ పెద్దల వార్నింగ్ల తర్వాతైనా పాలమూరు హస్తం తోటలో ఈ అంతర్గత కారుచిచ్చు చల్లారుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం కరాఖండిగా చెప్తుంటే, ఆయన సొంత జిల్లా నేతలు మాత్రం ఇలా రోడ్డెక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ జిల్లా అధ్యక్షుడి మధ్య రాజుకున్న చిచ్చు ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.